రైటర్‌గా అండ్ డైరెక్టర్‌గా చేసిన అన్ని సినిమాలలో ది టాప్ అనుకున్నది. రైటర్‌గా అండ్ డైరెక్టర్‌గా బెస్ట్ అనిపించింది ఒకటి ఉంటుందిగా మీకు? నిజంగా అంటే నాకు ఎట్లంటే రైటర్గా నా సినిమాల వరకు ఒక్కొక్క సినిమా ఒక ఎమోషన్ సార్. నాకు అది ఎంజాయ్ చేస్తా. అసలు ఎగ్జైట్మెంట్ లేకపోతే దీనికంటే ఇది బెటరు అనిపిస్తే ఆ కథ పక్కకి వెళ్ళిపోతుంది నాకు. ఎందుకంటే దానికంటే ఇది బెటర్ రాయాలనుకుంటున్నాను ఎప్పుడు. సో మిర్చిలో నాకు ప్రభాస్ క్యారెక్టర్ అంటే పిచ్చి. అంటే దట్స్ పవర్ఫుల్ కదా. అంటే ఆవేశం, హీరోయిజం ఉంటుంది. ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అది. అవును. అంటే ఇన్స్టెంట్ హీరోయిజం కాదు. ఒక కారు మీద చేయి పెట్టి చెప్పడం అంటే అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు మీరు ఇన్నేళ్ళ నుంచి, ఇప్పుడు నుంచి ఎట్ట కుదరదు. ఆడి కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడు అంటాడు. పైగా ఆయన కొడుకు వచ్చాడు అండో, ఆడి కొడుకు వచ్చాడని చెప్పండి ఒక్కొక్కడికి. అంటే అది నాకు బాగా ఇష్టమైన కమర్షియల్ ఇప్పటికీ అసలు. సో ఇప్పుడు ఆ సీన్లో ఆ హీరోయిజం చూసిన వాడిని నేను శ్రీమంతుడిలో ఐఎమ్ నాట్ ఎ గుడ్ సన్ అంటే ఆ పవర్ఫుల్నెస్, ఆ వోల్టేజ్ లేకపోయినా ఇది ఒక ఎక్స్ట్రాడినరీ హీరోయిజం అని నమ్ముతాను నేను. నా ఎగ్జైట్మెంట్ అది. నీ కోట్ల వ్యాపారం ఉంది, వాడిని ఊరి నుంచి తీసుకొచ్చారు అమ్మా నాన్నలో, వచ్చి మళ్ళీ మేడలో పెట్టారు. ఆడది సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు. ఏంట్రా ఇది అంటే, నాకు మీరు అమ్మా నాన్న అనిపించట్లా అంటాడు. హీరోయిజం అని నమ్ముతాను నేను. ఐఎమ్ నాట్ ఎ గుడ్ సన్. నాకు అమ్మా నాన్న ఇల్లు ఈ ఫీలింగ్ లేదు నాకు. అసలు ఏం చేయను, నాకు ఇలా ప్రపంచమే తిరగాలని ఊర్లో నాకు వాళ్ళు ఉంది. మీరు జన్మనిచ్చారు కాదన్నాం, పండగ పబ్బానికి కూడా చూసి వెళ్తా దానికోసం. ఇంతకుమించి ఏం చేయలేను. ఇంకా ఒక స్థాయి ఎక్కువ రాశా సినిమాలో లేదు అది. మ్యాక్సిమం పోతే వచ్చి తలకరు పెట్టగలను, మరి హార్ష్గా ఉంటుంది తీసేది. అలాగే పండగ పబ్బానికి వచ్చి వెళ్తా, అంతవరకు చేయగలను. నాకు అది సన్గా, నేను బ్యాడ్ సన్ నేను అనే వాడు అంటే నాకు వాడు సెయింట్లా కంపడాడండి. అది సన్యాసులు చెప్పగలరు ఆ మాట. ఎందుకంటే ఇల్లు వదిలేసి మా దగ్గర తపస్సు చేసుకుంటారు కాబట్టి. ఇతను ఆల్మోస్ట్ తపస్సు చేయడానికి వెళ్తున్నాడు. గ్రామాలు, నా ఊళ్ళో అసలు ఇంత రిచెస్ వదిలేసి, ఇంత పార్టింగ్ లైఫ్ ఇవన్నీ వదిలేసి ఊళ్ళో నాకు బాగుంది, వ్యవసాయం చేసుకుంటా అని వెళ్ళేవాడు నాకు సెయింట్లా కంపడ్డాడు. అంతే. మిర్చిలో అదే అంత హీరోయిజం, ఇందులో అంత హీరోయిజం అంటాను నేను. సో నాకు అది పర్టికులర్గా ఇది నాకు ఒక్కో దాంట్లో ఒక క్యారెక్టర్ నచ్చుతాడు. నాకు మిర్చిలో నా జై ఎంత ఇష్టమో, శ్రీమంతుడిలో హర్ష అంతకంటే ఇష్టం, ఇందులో ఆనందం అంతకంటే ఎక్కువ ఇష్టం. నాకు అలాంటి పిచ్చి. అది ఈ గొప్ప గొప్ప అంటే ఒక్కొక్క యాంగిల్లో డైమెన్షన్ ఉంది సార్. అందరూ సైన్సే ఇన్ దేర్ ఓన్ వే. రైటర్గా, మీరు రైటర్గా చేసిన సినిమాలలో బెస్ట్ అంటే? తక్కువే రాశాను సార్, పెద్దగా ఎక్కువ రాశారు. బృందావనం చాలా మంచి సినిమా.